ఇంకే నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. నిజంగా ఈ చెత్త పనులు వేసుకొని సెలబ్రిటీ అని చెప్పుకునే చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. అసలు అరే ధర్మేంద్రగా నిన్ను అడుగుతున్నా ఫస్ట్, నేను వర్మగాన్ని మొత్తం తొడల మీద మందు పోస్తే నాకు నోడు వీడు వానే సంక నాకు ఇచ్చింది, నువ్వెంతరా? ఈ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద బ్రోతల్ హౌస్ తెలుసా అండి మీకు? నిజంగా నేను చెప్తున్నా. వాడి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇష్టం ఉంటది, వాడి దగ్గర 5 కిలోల బంగారం తీసుకున్నప్పుడు వాడంటే ఇష్టం ఉంటది, వీడికని ఇంకోటి మంచోడు దొరికిండు, వీడు వద్దు అన్నప్పుడు మాత్రం మీకు చట్టాలు వర్తిస్తాయి. అంటే సమాజంలో మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారే మీరు? మీకు ఏం రోగాలు పుట్టినాయి నాకు అర్థం కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రోజు రోజుకి సొసైటీలో జరుగుతున్న ఈ భాగోతాలు అసలు చూడలేకపోతున్నాం. అంత దారుణంగా ఉంది సొసైటీ. అంటే టెక్నాలజీ మారిపోతుంది, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అడాప్ట్ చేసుకోవాలి, లేకపోతే ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, జీవితాలు ఉండవని చెప్తున్నారు. కానీ నిజంగా మన మనుషుల దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీ చూస్తే అసలుకి మనుషుల జీవితాలే ఉండవు, అంత దారుణంగా ఉన్నారు. ఒకప్పుడు సెలబ్రిటీస్ని చాలామంది రోల్ మోడల్గా తీసుకునేవాళ్ళు. వాళ్ళు వేసుకునే ప్యాంట్లు, వాళ్ళు వేసుకునే షర్ట్లు, వాళ్ళు ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ, ఇవన్నీ చూసి చాలా ఫాలో అయ్యేవాళ్ళు మన ఆర్టిస్టులు, గొప్ప గొప్ప వాళ్ళని చూసి. వాళ్ళలాగే ఫీల్ అవుతున్నారు వీళ్ళు కూడా, మేము కూడా సెలబ్రిటీస్ అని. కానీ వీళ్ళు చేసే పనులు అన్నీ ఇన్ని కాదు. 399 సబ్స్క్రిప్షన్ పెట్టి వాళ్ళంతా చూపిస్తారు. ఆ స్థాయికి వచ్చేసింది ఇప్పుడు. దయచేసి ఇండస్ట్రీ కూడా ఇది గమనించి సపరేషన్ చేసేయండి వీళ్ళని అసలు ఈ జోన్లోకి రానివద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ మీద కూడా చెడు ముద్ర పడుతుంది. సో అలాంటి ఒక ముద్ర పడకముందే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ గమనించి ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయండి. అట్లీస్ట్ ఇష్యూ వచ్చినప్పుడైనా ఏరిపారేయండి. వాల్యూ ఉంటుంది. మన టాలీవుడ్ ఈరోజు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది. గౌరవం అనేది చాలా ముఖ్యం. అది మాకు ఇంపార్టెంట్ కాదు, మాకు డబ్బే కావాలని ఈ చిన్న చితక సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు చేస్తున్న పనికి మాలిన పనులకి ఫుల్ స్టాప్ కావాలి. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్మన్, సామాజికవేత్త సంధ్య రెడ్డి గారు. అశ్వరెడ్డి విషయం గురించి ఏం మాట్లాడతారో ఆ మాటలో తెలుసుకున్నాను. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. ఎన్నో ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి సంబంధించి, పొలిటికల్కి సంబంధించి, అండ్ నార్మల్ పీపుల్, చాలా కామన్ పీపుల్కి సంబంధించి కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. మొన్న అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి కూడా మీ మీద ఒక గౌరవం పెరిగింది అందరికీ, ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు. అట్లీస్ట్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఒక చిన్న అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది సొసైటీలో అనేది. అసలు అశ్వరెడ్డి వర్షన్ విన్నారు, ధర్మేంద్ర వర్షన్, ఇద్దరు ఆడియో లీకులు కూడా రిలీజ్ చేసేసుకున్నారు. కేవలం పెళ్లి పేరుతో దాదాపు 10 కోట్లు నేను ఆమెకు అప్పచెప్పాను, ఈరోజు పెళ్లి చేసుకుందని చెప్తుంది, అండ్ థ్రెటన్ కాల్స్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది అని చీటింగ్ కేసు పెట్టాడు ధర్మేంద్ర. ఇప్పుడు ఒకటి చెప్పాలి రోషన్ గారు, నిజంగా ఈ చెత్త పనులు వేసుకొని సెలబ్రిటీ అని చెప్పుకునే ముండలు చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్. అసలు సెలబ్రిటీ అంటే అర్థం తెలుసా? 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి మేలు చేసేవాళ్ళు సెలబ్రిటీస్. ఇవి ఒళ్ళు చూపించి, ఇవన్నీ ఇప్పుకొని చూపించి డబ్బులు సంపాదే ముండలు కూడా సెలబ్రిటీస్ అంటే సిగ్గు అనిపిస్తుంది. అసలు ఆ మాట అనకూడదు కూడా మనం అసలు. అంటే మనము ఈ ధర్మేంద్ర అనే వ్యక్తి అసలు ఆయన ఏం అమాయకుడు ఏం కాదు. ఆయన వాడేదో పెద్ద అమాయకుడిలాగా వాడేదో మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. వాడు ఊర్లలో వ్యవసాయం చేసుకోవట్లేదు, లేకపోతే వాడికి ఏమో ఆళ్ళు రావన్నట్టు కూడా కాదు. వాడు ఆల్రెడీ లండన్లో జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు సెకండ్ డైవర్స్ కూడా అనుకుంటా. సో ఇవన్నీ జరుపుకుంటూ, ఇవన్నీ చేస్తూ, కష్టపడుకుంటూ, పని చేసుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అసలు అరే ధర్మేంద్రగా నిన్ను అడుగుతున్నా ఫస్ట్, నేను వర్మగాన్ని, అది అప్పుడు గతంలో ఎంత అది వైరల్ అయిందండి, వాడు ఉన్నాడు కదా వర్మ, రాంగోపాల్ వర్మ, మొత్తం తొడల మీద మందు పోస్తే నాకు నోడు వీడు వానే సంక నాకు ఇచ్చింది, నువ్వెంతరా? మీకు ఏమైనా కొంచెం బుద్ధి సిగ్గేమని ఉందా? అరే ఇన్నేళ్లలో సంసారం చేసిన ఆడవాళ్లకు భార్యలకే భర్తలో 10,000 ఇస్తలేరు అడిగితే. అవునా కదా చెప్పండి? ఎప్పుడన్నా అడిగితే అది కూడా 10,000 అడిగితే దేనికని 100 క్వశ్చన్లు వేస్తారు. అరే నీకు దానికి ఏం రిలేషన్ లేకముందుకే ఫస్ట్ 50 లక్షలు తర్వాత 20 లక్షలు వేసినప్పుడు దాని క్యారెక్టర్ ఏందని మీకు తెలియదారా? నేను ఒకటి అడుగుతున్నా, మగపిల్లలకి ఒకటి అడుగుతున్నా, డబ్బుతో వచ్చే ప్రేమ ఎన్ని రోజులు ఉంటది? అది మీరు అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు ఆడపిల్లల్ని మనం ఏమంటున్నామంటే ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు అంటున్నారు. మొన్న చూసాం కదా, స్వేచ్ఛ లేదా అండి మాకు? ఇదేనా స్వేచ్ఛ?
మేము ఆ రోజు కూడా అదే చెప్పాను నేను. స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అనే ముసుగులో ఈ విష్ణుప్రియ లాంటి విష్ణుప్రియనేనా అది? ఆ విష్ణుప్రియ తర్వాత ఏవో దీపిక ఇంకా ఎవరో పేర్లు ఉన్నాయి. చెత్తమూండల పేరు కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే సమాజం చీడపురుగులు ఇవి. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఇవాళ వీళ్ళు స్వేచ్ఛ పేరుతోని ఇలా అమాయకమైన మగపిల్లల్ని వాళ్ళ పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఎంబడి తిప్పుకొని వాళ్ళని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. మనం వచ్చి మాట్లాడినాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉందండి అంటారు. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి తెలియని, అసలు అది తెలియాలి ముందు మీకు. ఇవాళ స్వేచ్ఛ పేరుతోని నిజమైన బాధితులకు ఇక్కడ న్యాయం జరగట్లేదు తెలుసా, నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు. అంటే ఇది వాడిని ఏదో మ్యూచువల్ ఫండ్స్ కింద అప్పుడేదో ఒక దగ్గర కలిసినారంట ఇద్దరు, ఆ తర్వాత 2 months ఐ లవ్ యూ చెప్పిందంట. తర్వాత దాన్ని వాడు అక్కడ వీడిక్కడ ఉన్నాడు, 50 లక్షలు 70 లక్షలు ఇచ్చినాడంట. ఫస్ట్ ఏదో నాకు వీసా రావట్లేదు లండన్ లో 5,000 10,000 20,000 30,000 వాడు అట్లా అడుకుంటున్నప్పుడు మనకు సిగ్గుగా ఉండాలి కదా, కొంచెం అని ఉండాలి. అలా 70 లక్షలు అంటండి 2018లో, వీళ్ళదైతే 2020 వరకు అది కొంచెం వీడిచ్చిన డబ్బులతో అదో ఏదో కొద్దిగా అది చేసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోదంటే అప్పటికి ఇంకెవరితో మళ్ళీ ఏదో రిలేషన్ లో ఉందంట. ఫాదర్ దాంట్లో ఎఫ్ఐఆర్ లో ఉంది. అవునవును. ఇప్పుడు రిలేషన్షిప్ విత్ సమ్ జయంత్ అంటే ఒక ఫాదర్ అంటే ఇప్పుడు మెయిన్ ఇందులో వాళ్ళ అమ్మది పెద్ద పాత్ర అండి. ఇప్పుడు 5 కేజీల బంగారం వాడు కొనిచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీని బిడ్డ ఏమైనా పెద్ద హీరో అయినా, లేకపోతే దీని ఏమైనా బిజినెస్లు ఉన్నాయా, దీని బతికేంది అనేది వాళ్ళ అమ్మ అడగదా అండి? కిలో బంగారం ఇంట్లోకి కిలో అండి అమ్మ, ఈ 30 ఏళ్ళు సంవత్సరం చేసిన వాళ్ళకి 10 తులాల బంగారం కొనుక్కోవడానికే కష్టంగా ఉంది. ఇది ఏం పని, ఏం వెలగబెడుతుందని చెప్పేసి రోజు వ్యభిచారం చేసుకున్నది కూడా 5 కిలోలు కొనదండి. నేను చెప్తున్నాను కదా. అంటే ఇది ఇట్లా, అంటే వీళ్ళ అందాలని ఏరేసేసుకొని మగవాళ్ళని రెచ్చగొట్టేసి ఇవాళ ఇలా సంపాదించుకునే డబ్బు బుచ్చపోడన్నా నయం అండి. వాళ్ళని నేను గౌరవిస్తాను. వాళ్ళు తెలివిడిపోతుంది అసలు. నేను అంటే ఇక్కడ మగవాళ్ళని నేను ఏం చెప్తున్నానండి, ఆయన చిన్న పిల్లోడు కాదు. ఇవాళ ఏం చేస్తున్నాడు, 70 లక్షలు అడిగినప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనా? మళ్ళా దాంట్లోకి రంగంలో ఎవరిది? వాళ్ళ అమ్మ దిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క దివ్యారెడ్డి అంట దిగేసి తను ఏదో డిప్రెషన్ లో ఉందండి అలా కాదని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా నమ్ముతాడండి ఏదవా? అందులో మళ్ళా ఆ 70 లక్షలు మళ్ళీ ఏమని అంట ఇందులో వీళ్ళందరూ వేణుస్వామి అంటే వాళ్ళకి తొత్తులు వీళ్ళొకరు. అంటే నేను అనేది ఏంటంటే ఇది ఎక్కడ పోతుంది? నేను వేణుస్వామి గారితో మాట్లాడా వచ్చేటప్పుడు లైవ్ లో మాట్లాడటం బాగోదులే కానీ నా సైడ్ నుంచి మీరు చెప్పండి ఈ వర్షన్ అది అంటే మీరెందుకు ఇప్పుడు హైలైట్ అవుతున్నారు, మీ పేరు ఎందుకు తీసుకొచ్చిందని అడిగాను అతన్ని. అంటే ఇప్పుడు నేను మీకు తెలిసిందే వేరే జ్యోతిష్యుడి పేరు చెప్పిన పెద్ద హైలైట్ కాదు. వేణుస్వామి అంటే నేను ఒకటి గమనించిన రోషన్ గారు అందులో, అంటే వేణుస్వామి దగ్గర మేము అంటే ఎవిడెన్స్ కోసం, జనాలకి ఎవిడెన్స్ కోసం వాడిని నమ్మించింది. వేణుస్వామి దగ్గర మన జాతకాలు చూసాము, బెంజ్ కార్ దగ్గర కొబ్బరికాయ తిప్పుతుంది, దీని ముఖానికి తిననిక తిండి గతి లేనిది, ఇది బెంజ్ కార్ కావాలంటే వాడెట్లా నమ్ముతాడు, ఇది ఎట్లా నమ్ముతుంది? నమ్మించింది. ఎందుకంటే వేణుస్వామికి వేసిన డబ్బుల గురించి మాట్లాడుతుంది అని అంటే అక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా వేణుస్వామి ఏంటంటే 10 మందిలో కొంచెం వేణుస్వామి అనగానే కొంతమందికి వైరల్ అవుతుండే. తీసుకెళ్ళిందంట అతని దగ్గరికి, ఇద్దరు వెళ్ళారంట. ఏళ్ళ నాటి సెదుంది, మీరు ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా విడిపోతారు, మీరు ముందుకెళ్ళొద్దు, మళ్ళీ ఎందుకు చేసుకోండి ఈ రిలేషన్ అని చెప్పాడంట ఆయన. మరి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ఆయనకు అంతవరకే తెలుసు అంట. అట్లా కాదు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత వీడు డబ్బులు 3 కోట్లు ఎలా ఇస్తాడండి? ఒక మాట వీళ్ళ దాని పేరు మీద అరే ఆన్లైన్ లో అవ్విందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇద్దరు కొనుక్కోవాలి. 5 కేజీల బంగారం ఎవడని ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు 5 కేజీల బంగారం అంటే ఇప్పుడు పిల్లలకి ఏం లేదు, ఉంచుకున్న వాళ్ళకే ఉంది అన్నట్టు. ఉంచుకున్నాడు కూడా కాదు, అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే నిజంగా అది ఉంది కదా, సంసార సందులు తిరిగితే ఏదో పోయి రచ్చకెక్కింది అన్నట్టు. ఇక నేను ఇట్లా మాట్లాడితే సంధ్యారెడ్డికి ఇట్లా మాట్లాడింది అంటారు. మరి వెనకటికి బ్రహ్మం గారు ఇదే కదా చెప్పింది. ఇప్పుడు ఈ రోజు ఇవాళ ఒకటే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోమని అది 399. ఇదేమో ఇట్లాంటి వాళ్ళు 3 4 అంట. అంటే ఈ డబ్బులన్నీ తీసుకొచ్చుకొని ఈ డబ్బులు పెట్టుకొని అది స్టైల్ గా అది మాట్లాడుతుంటే చూడాలి. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చూసాను, హ్యాండ్ బ్యాగ్ ఎంత అంటే 1,50,000 అంట. అదే మీ ఛానల్. మరి 1,50,000 ఏవతన్నా ఆయంగా ఆడది ఏవతన్నా 1,50,000 పెట్టి హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా? సిగ్గు శరమేమైనా కష్టపడ్డా సోమ్మా? అదేమన్నా కష్టపడ్డదా? ఎరేసుకుంటుంది, ఆన్లైన్లో అన్ని చూపిస్తుంది, అటు డబ్బులు వేసే అకౌంట్లో ఏ స్టోన్ సిగ్గుండాలో తీసుకున్నారు. అసలు ఏ స్టోన్ కన్నా ఇంత సిగ్గుండాలని? ఎలా మీరు అమెరికా పోతున్నారు, ఆల్రెడీ మీ భార్యతో విడాకులు అవుతున్నాయి, ఆల్రెడీ మీరు సఫర్ అయి ఉన్నారు, ఈసోటి చెత్తముండం చేసుకుంటే నువ్వు సంసారం ఎట్లా చేస్తావురా? ఇవి గాలి తిరుగులు తిరుగుతాయి. ఈ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద బ్రోతల్ హౌస్ తెలుసా అండి మీకు?
నిజంగా నేను చెప్తున్నా. నుంచి వచ్చిన వాళ్ళందరూ చాలా ఇప్పుడు ఇప్పుడు అందులో నుంచి వచ్చిన వాళ్ళు మొత్తము మనం ఇది సమాజానికి అవసరం అంటారా రోషన్ గారు? చెప్పండి. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఆడియన్స్ బాగా నొక్కేస్తుంటారు వాళ్ళని, సెలబ్రిటీలను మనమే చేస్తున్నాం. అంటే ఇవాళ ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఎంకరేజ్ చేస్తున్నాం మనం. అంటే సమాజం ఎటుపోతుంది అంటే ఆ బిగ్ బాస్ వల్ల సమాజంలో మీ పిల్లలు ఏమన్నా అంటే విద్యకు సంబంధించింది ఏమైనా చెప్తున్నారా? ఎట్లా డెవలప్మెంట్ గురించి చెప్తున్నారా? ఈ చెత్త చూసుకుంటూ ఇవాళ చెత్త వాళ్ళకే సమాజంలో ఉంది. ఇప్పుకోకండి అమ్మా అన్న వాళ్ళకు, కప్పుకోండి అన్న వాళ్ళకి కేసులు పెడుతుంటారు. మరి ఇప్పుడు నేను వీళ్ళని అడుగుతున్నా, ఈ పురుషులను ఇప్పుడు మగపిల్లలు ఎట్లా అయిపోయిందంటే అండి, పాపం ఒకప్పుడు ప్రేమ గుడ్డిది అనేటోళ్ళు, ఇప్పుడు అది లేదు. ప్రేమ గుడ్డి, డబ్బు ఉంటే చాలు వాడి దగ్గర. అది ఏం చెప్పింది, నాకు భార్య ఉంది, ఇట్లా డైవర్స్ అంటే వద్దు, నాకు ఏది ఉన్నా పర్వాలేదు, నువ్వే కావాలి అని అన్న చూడు. అర్థం చేసుకో, నువ్వు కాదురా బాబు, నీ దగ్గర ఉన్న డబ్బు అని. ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు బాత్రూమ్లు కడిగాడు కూడా ఎన్ఆర్ఐ. అరే ఇప్పుడు చూడరు, ఇప్పుడు డబ్బు కావాలండి. అదేమన్నా వారితో ఉండి సంసారం చేస్తుందా? సంసారం చేసేది ఆడదంటే నాకు డబ్బు వద్దండి, మీరు మంచిగా నన్ను బాగా చూసుకుంటే చాలు అంటది. ఇక్కడ అశురెడ్డిది ఎంత తప్పు ఉందో ఈ ధర్మేంద్ర కూడా అంతే తప్పు. 200%. ఎందుకు అని అంటే ఇవాళ కేసులు వేస్తున్నావు కదా, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చావు. వాళ్ళ అమ్మని నమ్మాడు, వాళ్ళ చెల్లిని నమ్మాడు, వాళ్ళ సిస్టర్ 50 లక్షలు ఇచ్చాడంట సిస్టర్ కి, విత్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. అసలు అందరు అదే అంటున్నారు. అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే మోసం చేసేవాళ్ళు చాలా చేస్తారండి. మోసపోయాడు ఎట్లా అంటే ఇవాళ అందరం మంగ్లీ విషయంలో కూడా, ఈ బాధితుల విషయంలో కూడా ఫోటో చూడంగానే, మంగ్లీ ఫోటో చూడంగానే ఇచ్చే వాళ్ళ బాధితులు కూడా ఎంత అమాయకంగా అదైతారండి. వీడెంత అమాయకుడు అండి. ఇవన్నీ మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, సమాజంలో ఇన్ని జరుగుతున్నప్పుడు బుద్ధుండక్కర్లా. అరే 10,000 కాదండి ఇవాళ 10 కోట్లు అంటే, అసలు 10 కోట్లు అంటే ఎప్పుడన్నా చూసినావా కళ్ళతో? కాదండి, అసలుకి కట్నాలు ఇచ్చి అబ్బాయిలను తెచ్చుకునే రోజు అప్పటి నుంచి స్వయంవరం అంటారు కదా, స్వయం అంటే ఈమెకు డబ్బులు ఇచ్చి. విచిత్రంగానే ఉంది ఇది, చాలా విచిత్రం. అసలు ఇసోంటి ఆడితే సంసారం చేస్తుందా? వాడికి ఆల్రెడీ 20,000 బ్రేకప్ చెప్తే 2025 వరకు దాంతో వండుకుంటూ తిరుక్కుంటూ ఎంజాయ్ చేసారు. సరే ఈ రోజు అది ఎంత గట్టి. ఇంకొక విషయం, తిని ఇమ్మీడియట్గా ఏదో కేసు క్రాష్ అనేది ఒకటి వేస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నాకు సంబంధం లేదండి, నా మీద ఇట్లా అని చెప్పేసి ఒకటి పిటిషన్ వేస్తారనమాట. సింపుల్ గా దాన్ని ఇమ్మీడియట్ గా మళ్ళీ ఏ దేశంలో లేని చట్టాలు దీంట్లో మాత్రం ఉంటదండి. అసలైన దాంట్లోకి ఉండవు, ఇట్లాంటి దాంట్లోకి ఉంటది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా నా మీద ఇలా చేశారు అలా చేశారని అంటుంది, వేస్తుంది. అంటే ఇప్పుడు సింపుల్ గా ఏముందంటే, నువ్వు నన్ను ఏమన్నా అన్నావు అనుకో, నేను కేసు పెట్టేస్తాను. ఆడవాళ్ళు నిజంగా చెప్తున్నా కదండి. ఒకసారి ఆడియో కాల్ ఉందా సుబ్బు? ఒక్కసారి ప్లే చేయొచ్చు. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు ఒక టార్గెట్ కనబడుతుందా? అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంకోడు ఉన్నాడు కదా హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఇప్పుడు 1.5 అయిపోయింది, మిగతా 8 CR లైఫ్ లో సెటిల్ అయితే, అంటే లైఫ్ లో మళ్ళీ ఇట్లాంటి బక్రగాడు దొరకాలి కదా. వాడు ఏదో ఒకటి బక్రగాడు దొరికితే మళ్ళీ అది సెట్ చేసే. దీనికి ఏమైనా సిగ్గుచరం ఉందండి? దీని పేరు అశ్విరెడ్డి పెట్టుకుంది. రెడ్డోళ్ళ దాంట్లో ఇది అంటే చెడబుట్టిందండి. రెడ్డోళ్ళు అంటే 10 మందికి ఆదర్శంగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉంటారు. సిగ్గు లేకుండా వాళ్ళ ఫాదర్ బాధపడుతుంటే చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళ ఫాదర్ కరెక్ట్ గా మాట్లాడండి. నేను నిన్న కూడా ఏదో వీడియో చూసాను, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే అయితే చాలా బాధేసింది నిజంగా కూడా. ఇవాళ వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు దూరం ఉన్నా కూడా పిల్లల గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఆయన నా బిడ్డలు బంగారం అన్నట్టుగా మొత్తం వాళ్ళ అమ్మే చెడగొట్టింది అనే విధంగా చెప్తున్నారు. ఎందుకండి నేను అదే అడుగుతున్నాను ఇవాళ. నిజంగా అసలు వీళ్ళకి చెప్పేటోళ్ళు లేక చెడిపోతున్నారా అంటే ఇంకంతే అండి. లావిష్ లైఫ్ కు అలవాటు పడిపోయి వీళ్ళకి ఏమవుతుందంటే ఒకరికొకరు, నేను చెప్తున్నాను కదా, ఇలా అయిపోతే నిజంగా మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీ అనేది అసలు నిజంగా కూడా ఇంకా అసలు అది ఎక్కడ దారి తీస్తున్నది లేదు. మనం ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయలేదు అనుకోండి.
రియల్గా చెప్తున్నాను కదా, అసలు ఇంకా మామూలు స్థాయికి వెళ్ళిపోదు. అసలు నిజంగా కూడా మంచి ఆడవాళ్ళు సమాజం మీద తిరిగినా కూడా రెస్పెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరికి ఇంకా విలువ ఉంటుంది చెప్పండి? ఇవాళ నాకు తెలిసి ఇంకొకటి ఏదో చెప్పారు ఏదో ఛానల్లో, దీని ముఖం కూడా అంత ముద్దుగా లేకుంటే అమెరికా తీసుకోవాలి, అక్కడ ఏదో ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాడంట ఈ అబ్బాయి చేయించాడు. వీడికి ఎంత సిగ్గు ఉండాలండి? అంటే ఇది కాక ఇంకెవరు దొరకదా వీనికి? వాడు ఎట్లా వసూలు చేస్తాడు? దీన్ని ఏం ఉంచాడు వాడు? నేను చెప్తున్నా కదా, వాడు ఎట్లా కాల్ మనీ ఏదో వాడి హిస్టరీ కూడా అదే ఉంది కదా, వాళ్ళది బ్యాక్గ్రౌండ్ కూడా. వాడెందుకు వదులుతాడండి? వదలడు. నాకు తెలిసి అయితే అసలు ఈ అమ్మాయి చేసింది ఏమనుకుంటుందంటే, నాకు చట్టం ఉంది, నన్ను కాపాడుతుంది, నన్ను ఏమనంటే ఆడవాళ్ళకి ఏమంటారండి, ఏదన్నా ఉంది అనుకో కొద్దిగా 2 ఏడుపులు ఏడవగానే, అంటే నేను అందరు ఆడవాళ్ళను కించపరచడానికి కాదండి, వీలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి ఆడవాళ్ళ వల్ల ఏమవుతుందంటే నిజమైన వాళ్ళకి సంపాదించి పైసా పోగు చేసి బిజినెస్ చేసి పైకి వచ్చిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో. అదే సెల్యూట్ వాళ్ళందరికీ 100%. నేను ఏమంటున్నా, ఇలా 10,000 కష్టపడి సంపాదించిన వాళ్ళకు చాలా విలువ ఉంటది. మేము అందుకే గ్రామీణ ప్రాంతాలల్లో దీంట్లో జర బాయిల దగ్గర శిలకల కాడికి తీసుకపోతే వీళ్ళది ఏందనేది తెలుస్తాయి. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయో తెలియదు. అసలు మీరు ఎక్కువ శాతం చూస్తున్నారు బుల్లితెర నుంచి వచ్చిన వాళ్ళు, అసలు వాళ్ళొక సెలబ్రిటీ లాగా ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, గతంలో మనం చూసుకున్నట్టయితే సావిత్రమ్మని కానీ మంచి మంచి యాక్టర్స్ అండి, అసలు వాళ్ళ స్థాయిలో అప్పుడు వాళ్ళని రోడ్ మోడల్గా తీసుకునే వాళ్ళం. వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆ సినిమా వరకు ఆ సెట్లో వరకే అందరికి పెద్దవాళ్ళకి విలువనిచ్చేటోళ్ళు. ఇవేమన్నా వీడికి బట్టలు వేసుకుంటే ఇట్లా కూర్చుంటాయండి, సిగ్గులు శరాలు ఉన్నాయండి ముండలకి? నాకు అర్థం కాదు. ఇలా అంటే అన్నది సంధ్యక్క అంటారు, ఒకటి పోతే ఒకటి వస్తుంది. ఎంతమందినని మనం ఇవాళ ఈ రకంగా మనం వీళ్ళని అడ్జేసుకుంటాం. సమాజంలో భ్రష్టు పట్టిస్తుండ్రండి వీళ్ళు సమాజాన్ని. ఇవాళ మనము అడిగినాం అనుకోండి, మా ఇష్టం అండి అంటారు. మా ఇష్టం అంటే ఎక్కడ మీ ఇష్టం? ఇవాళ కేసు బయటికి రాకూడదు, నా మీద అది చేస్తే నేను కంప్లైంట్ ఇస్తా అంటే, ఇవాళ కోర్టులో కేసు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీడియాలో వేయొద్దంటే ఎందుకు వేయరండి? అది చెప్తుంది. నేనేమంటున్నా, కోర్టు కొరకు బయటకు వచ్చినాక మీడియా వాళ్ళు ఎందుకు పోరండి? బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఆడవాళ్ళ వల్ల చాలా మందికి మీడియా కూడా ఫస్ట్ డే సెన్సిటివ్ ఇష్యూ కదా పాపం, ఏదో జరుగుంటుంది, ఆగి వెయిట్ చేద్దాం. ఈ కాల్ రికార్డ్ వచ్చిన తర్వాత, ఇద్దరు కాల్ రికార్డ్స్ వచ్చిన తర్వాతే మీడియా కూడా దీన్ని బయటకు తీసుకొచ్చింది. నిజంగా నేను కూడా అంత పెద్దగా పట్టించుకోలేదు. సరే, ఇలాంటి దాంట్లో ఏమో రూమర్స్ కూడా వస్తుండొచ్చులే. ఇప్పుడు మనం నిజంగా ఇవన్నీ చూసినప్పుడు అయితే అసలు ఇంకా ఆపలేమేమో అనిపిస్తుంది. దీనికి నిజంగా కూడా అలవాటు పడ్డారండి డెఫినెట్ గా. ఇప్పుడు మీరు ఒక్కటండి, ఇప్పుడు పొద్దంతా కష్టం చేసినాం అనుకోండి, మా అంటే 500 వస్తాయి. పొద్దంతా కష్టం చేస్తే వీళ్ళు అవసరం లేదు, 1 గంట సేపు చాలండి. ఏసీ గదులలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి వీళ్ళు వేసే ఏదో వేషాలకి లక్షలు వచ్చి పడుతున్నాయి. వాడు ఇంకొకడు అది ఆ కాల్ రికార్డు కూడా ఉందా? వాస్తవేనండి, మా డాడీ మాట్లాడతారండి వచ్చి మంచివాడు. తెలియదు 2 months బ్యాక్ కంప్లైంట్ రైట్ చేశానండి. 20th ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. కూడా మాట్లాడతలేదు. నెక్స్ట్ ఏముందండి, అదే మా డాడీ లీగల్ గా వెళ్తున్నారు కదండి, థ్రెటన్ చేయటం. వాళ్ళ డాడీ లోన్ పెట్టించాడంటే ఇంకా డబ్బులు లేవంటే డాడీ చూడండి ఎట్లా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళతో ఇస్తారు, తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళు సాల్వ్ చేసుకుంటారండి. అంటే కదా ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండి. యాక్చువల్ ఇంకా 7 years ఉంటుంది. అంటే లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి, ఎక్కువ హెవీగానే. మేము ఏం చేసామంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగాం. ఇచ్చేసే పెళ్లి చేసుకోలేనప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం, అది కూడా ఇచ్చేసే అన్నా. ఇస్తానని చెప్పి అలా గెంటుతో వచ్చి నేను ఇవ్వను, ఏం పిక్కుంటారు అని మాట్లాడటం మొదలు పెట్టిందాం. ఇప్పుడు ఇలా ఉంటే వాళ్ళ ఫాదర్ ఏదైతే ఎఫ్ఐఆర్ మెన్షన్ చేశారో, నమ్మి శివజయంత్ అతనితో రిలేషన్షిప్ లో ఉంటుందన్నారు. అండ్ తన ఇన్స్టా చూసినప్పుడు శివజయంత్ ఒక్కసారి ఆ వీడియో కూడా నువ్వు ప్లే చేయొచ్చు శుభు. ఈ వైట్ షర్ట్ వాడుతూ ఉంటుందా? ఇప్పుడు ఆడుతూ ఉంటుంది. వీళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ లో. మరి వాడికి ఇప్పుడు తెలియదు ఈ విషయం. ఇక ఇప్పుడు తెలుసు. ఇప్పుడు కొననాలుక మంది పెడితే కొననాలుక మంది ఉన్ననాలుక ఊసిపోయినట్టే కదా. అంటే మీద మిట లోపల లోట అంటే ఇలా అందాల చందాలని చూసి
నిజంగా అబ్బాయిలు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఆలోచించడు? ఒకప్పుడు ఆ అమ్మాయిలను మోసం చేసిర్రు, నన్ను వాడు మోసం చేశాడు, అయ్యో నాకు ఇది చేశాడు అనుకునే అనే బదులు ఇప్పుడు జంపలగడి బొమ్మ అయిపోయింది మొత్తం. అమ్మో నన్ను 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 ఇది మోసం చేసింది, నా దగ్గర డబ్బులు లాభో దిబ్బమని కొట్టుకుంటున్నారు. నిజంగా ఆ సినిమా చూసి నాకు ఇప్పుడు జంపలగడి సినిమానే గుర్తుకొస్తుంది వీళ్ళని చూస్తుంటే. అయితే యాక్చువల్లీ వాస్తవానికి కూడా తిను కూడా ఏదో డౌన్లోడ్ యాప్ పెట్టిందంట అండి. ఇది బయటపడ్డప్పుడు ఈ మన విష్ణుప్రియ 399 అన్నట్టుగా మీరు అన్లిమిటెడ్ మీరు ఏదైనా చూసుకునేది ఒక యాప్ కూడా క్రియేట్ చేసిందంట. దాంట్లో వీడు చూసాడంట ఈ అబ్బాయి ఎప్పుడు ఒక 8 months బ్యాక్. వాడు చెప్తున్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నాడు. అర్థమైపోయిందంట తిను ఇంకా నమ్మడం అనేది ఇంకా మానేస్తూ ఉన్నాడు. అలా అయినా కూడా నమ్మిస్తూ వాళ్ళ అక్క, ఇప్పుడు ఫ్యామిలీలో ఇంతమంది వాళ్ళ అక్క చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు ఎవరైనా నమ్ముతారండి? ఇప్పుడు మరి ఇద్దరి మధ్యలో జరిగింది వేరుంటది, మూడోగారు వచ్చినప్పుడు సరే అనుకుంటాం. ఇప్పుడు మేము అనేది ఏంటంటే నీకు ఇష్టం లేదంటున్నావు, ఓకే ఎంజాయ్ చేసిరు తిరిగిండ్రు, వాడు ఇల్లు వాడికి ఇచ్చేసి వాడు బంగారం ఇచ్చేసి అయిపోతుంది కదా అనేది నేను అడుగుతున్నాను. అంతే కదా. సరే ఇప్పుడు ఆల్మోస్ట్ అదో 5 kgs ఇదో ఇల్లు పోతే సరే ఇంకో 2-3 కోట్లు సరే మీ దిక్కార మీ దినాలు చెయ్య మీ తదినాలు చెయ్య మీ ఏదైనా అయిందంటే అది పోతుంది. కానీ మొత్తం వాడు సొమ్ము తీసుకొని అంటే ఇప్పుడు ఏమంటాడు కదా మళ్ళీ హెరాస్మెంట్ కేసు పెట్టేసి మీరు ఇంకేటండి ఇలాంటి మాట్లాడినాం అనుకోండి, మగవాళ్ళ సైడ్ మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వచ్చేసి ఏండి వాడికి తెలీదా అండి, వాడు ఏమన్నా ఇప్పుడే పాలు తాగుతున్నాడండి, వాడు తప్పలేదా అండి అంటే వాడు తప్పలేదని ఎవడు అనట్లేదు. ఇక్కడ మనం అనేది ఏంటంటే ఇద్దరు వద్దు అనుకున్నప్పుడు మ్యూచువల్గా విడిపోదాం అనుకున్నప్పుడు ఎవరిది వాళ్ళు ఇచ్చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ వాదన. చేసుకోమని ఎమ్మడి పడట్లేదు కదా అబ్బాయి. మీరు ఇద్దరు కలిసి తిరిగారు, నాకు దాదాపు అందాదా వీళ్ళు 18 నుంచి 20 వరకు బాగానే ఉన్నారంట, మధ్యలో మళ్ళీ డ్రాప్ అయ్యారంట. ఆ మధ్యలో మళ్ళీ డబ్బులు అవసరం పడతాయి కదా, మళ్ళీ ఇలాంటి బక్రగాలు దొరకాలి. వాళ్ళ అక్క కానీ బాగా వాళ్ళు ఏంటంటే లావిష్కి అలవాటు పడిపోయినరు. ఏం లేని వాళ్ళకి ఏముందండి, లగ్జరీ కార్లు ఒకటండి. వాడికైనా సిగ్గు ఉండాలి కదా. ఏంది ల్యాండ్ క్రూజర్ ఏంటి అది ఏం కారు, బెంజ్ కార్ అనుకుంటా. బెంజ్ కార్ కొనిస్తాడా? ఇదేం పీక్ కట్టలు కడుతుందని చెప్పేసి వాడు బెంజ్ కార్ కొనిస్తాడు? అరే మీరు ఇంత పెంచి పెద్ద చేసిన అమ్మనైనా బుక్కడు అన్నం పెట్టేటోళ్ళు లేరు కొడుకులు, వీళ్ళకేమో కార్లు కొనిచ్చుకుంటే వాళ్ళ కోసమేనా? పెళ్ళే కాలేదు దాని పేరు మీద అన్ని ఎట్లా, అసలు పెళ్ళి అయినోడు కూడా మొగడు భార్యని నమ్మట్లేదు తెలుసా. అన్ని దాని పేరు మీద పెడితే రేపు ఏదైనా జరిగింది అనుకో నాకు ఇబ్బంది అవుతుంది అంటారు. వీడు ఎంత మంచోడు అనుకోవాలా ఏమనుకోవాలి చెప్పండి, అమాయకుడు అనుకోవాలా? నిజంగా కూడా అతను మాట్లాడుతున్న మాటలలో అమాయకుడు కాబట్టే దీనికి మోసపోయాడు వాస్తవంగా. దీని మాటలు ఎట్లున్నాయి అమ్మ, దాన్ని చూస్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అట్లా పూజలు చేయించుకుంటూ ఆ దండలు వేయించుకొని అగో సిగ్గు శరాలు ఉండాలి. నాకు తెలిసి వాడికి 20-30 లక్షలు ఇచ్చినట్టున్నారు వేణుస్వామికి పూజలకి. ఇప్పుడు పూజలు ఇవన్నీ ఇదే రేంజ్ రోవరే ఈ కారు నేను చెప్పాను కదా ఇందాక. ఇలా అక్కడ వాడు అక్కడ మంచిగా అది చూస్తున్నాడు, లైవ్ లో చూస్తున్నాడు ఈమె పూజ చేసినాయి అన్ని, ఇవి కొన్నాను నేను అవి కొన్నాను అని చెప్పేసి. మరి ఇట్లా అంటే ఇట్లా మంది సొమ్ము ఇట్లా ఒళ్ళు అమ్ముకొని డబ్బులు కొనిచ్చి డబ్బులు తెచ్చుకొని ఇట్లా కార్లు కొనుక్కుంటే మంచి వాళ్ళు అంటారా? మరి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ పలికి ఆడవాళ్ళని ఏమంటాం? సమాజం మరి వీళ్ళని చూసి ఆడపిల్లలు ఏ రకంగా ఎదగాలంటారు? కామన్ పీపుల్ లో కూడా చేంజ్ వస్తుంది వీళ్ళని చూసి. చేంజ్ ఏంటి నేను చెప్పాను కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారండి రోల్ మోడల్, వీళ్ళని ఫస్ట్ తొక్కేయాలండి. తొక్కలేదనుకోండి సమాజం చాలా డేంజర్ లో పడుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను మనం ఇండస్ట్రీ కానీ ఎవడో కూడా పుట్టుకొస్తాడు, ఎవరిని మనం ఆపలేము. ఈ సోషల్ మీడియా వల్ల వాడక్కడ వీడిక్కడ మంచిగా వీళ్ళు టూర్లు వెళ్తారు, వారు మంచిగా దేశాలు తిరిగి వస్తారు, అన్ని చేసుకున్నప్పుడు అన్ని బాగానే ఉంటారు. వాడు నేను అందుకే చెప్తున్నాను కదా, ఇంకొక 5-10 సంవత్సరాలు చూడండి పిల్లలు కనరు ఎవరు, మీరు రాసి పెట్టుకోండి. మీరు ఇంకెందుకు పిల్లలు కంటారండి? ఎవడు సంవత్సరానికి ఒక ఇడిచిపెట్టేవాడిని కట్టుకున్న తర్వాత పిల్లలు ఎందుకు కంటారు? అప్పుడు కనకపోవడమే మంచిది, వాళ్ళు అనాథలు అయిపోతున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఇవన్నీ 23 సంవత్సరాల నుంచి సమాజంలో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో ఉంటారు. అసలు ఎవరైనా ప్రేమించేటప్పుడు ఏదైనా అడిగినప్పుడే వాడికి అనుమానం రావాలి, దీని క్యారెక్టర్ ఏంది, లైఫ్ లాంగ్ మనతో ఉంటుందా లేదా అనేది. మనం ఒక పెళ్ళైన తర్వాత మనకు బాధ్యత వచ్చిన తర్వాత తనకు నీకు నేను అనుకున్నప్పుడు డెఫినెట్ గా రైట్ ఉంటుంది ఎవరికైనా. అసలు వాడు దీనికి ఏం కాదు, దీనికి వాడు ఏం కాదు, వీళ్ళు సహజీవనం చేసుకుంటూ ఈ రోజు మళ్ళీ వాడిని ఇప్పుడు ఏమైందంటే ఈ సహజీవనం అనేది రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఇంకా విచ్చలవిడైపోయింది. అంటే సమాజంలో అవసరమైన చట్టాలు రావండి ఇలాంటి దరిద్ర దాంట్లకి. మంచిగా ఇవన్నీ ఈ సహజీవనం అనేది ఇప్పుడు అక్కడ దీన్ని అందుకనే
అసలైన అంటే పాపము బాధితులకి అంటే చాలా మంది ఎంతో మంది బాధితులు ఉన్నారు ఈ విషయంలో, వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే నేను ఇక్కడ మదర్ ఫౌండేషన్ క్వశ్చన్ చేస్తుంది ఎప్పుడు కూడా. మేము ఇంటెన్షన్ గా ఒక వ్యక్తిని మేము టార్గెట్ చేయం, వీళ్ళు ఎవరో వాళ్ళ ముఖాలు కూడా మేము చూడలేదు. ఈ వ్యక్తులను మనం ఎంతసేపు చూసినా నిన్నామన్నా మీరు చెప్పిన తర్వాత టీవీలో వస్తే చూడడమే తప్ప ఈ బిగ్ బాస్లు కానీ సీరియల్స్ కానీ చూసే అంత టైం కూడా ఎవరికి ఉండదు. మీరు నిన్నామన్నా కూడా చాలా మంది అడితే వదిలేండి బాబు, రోజు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు. కానీ ఇంత ఘోరంగా ఇంత ఉన్నప్పుడు సమాజంలో వీళ్ళ గురించి మాట్లాడలేదు అనుకోండి ఇంకా విధ్వంసం అయిపోతుంది. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో మేము పెద్ద కేసు పెట్టగానే వాడికి ఏం కాదు, ఇదే పెద్ద అవుతుంది అనుకుంటుంది. అంటే నన్ను ఇష్టం లేకుండా ఇన్ని కార్లు కొన్నప్పుడు ఇష్టం ఉంటుంది, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇష్టం ఉంటుంది, వాడి దగ్గర 5 కిలోల బంగారం తీసుకున్నప్పుడు వాడంటే ఇష్టం ఉంటుంది. వాడిని పెళ్లి చేసుకున్నా వద్దు, నాకు వాడు వద్దు, వీడికని ఇంకోటి మంచోడు దొరికిండు, వీడు వద్దు అన్నప్పుడు మాత్రం మీకు చట్టాలు వాడు వాళ్ళ నాన్న ఇంకోటి చెప్తున్నాడు కదా, ఇలాంటి ఎవడో ఒకటి బక్రగాడు దొరుకుతూ ఉంటాడు. అంటే సమాజంలో మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారే, మీకు ఏం రోగాలు పుట్టినాయి నాకు అర్థం కాదు. ఆడపిల్లలు ఆడదాన్ని పరువు తీస్తున్నారండి. నేను చెప్తున్నాను కదా, అంటే ఈ చట్టాలు రాగానే నన్ను బలాత్కారం చేశాడండి. ఎందుకు చేస్తాడండి వాడు? ఒక బలాత్కారం ఎప్పుడు అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటల్ గా జరిగేది బలాత్కారం చేసేది. ఈ సమాజంలో ఆడదాన్ని బలాత్కారం చేసే అంత మొగోడు ఇప్పుడు పుట్టిండ ఇక అంత ఉందంటారా ఇప్పుడు ఈ కాలంలో ఈ సిచ్యువేషన్ లో? ఒకప్పుడు ఉంది, ఇప్పుడు అంత లేదు. మొగటి కొట్టి మొత్తుకుంటారు. అంటే ఇట్లా అనుకుంటే నేను అందరు చెప్తలేరమ్మా, దండం పెడతా. నేను కొంతమంది ఉన్నారు ఇగో ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం ఏరేయాలి, చీడపురుగులు లాంటి వాళ్ళని తీసి పడేయాలి బయట. సో ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడినాం అనుకో, ఇంకా కొంతమంది 10-20 సంవత్సరాల నుంచి మహిళా హక్కుల గురించి అని కొట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి. మహిళా హక్కులు అనేది 100% నేను కూడా దాన్ని ఏకీభవిస్తా. కానీ ఉన్న హక్కులను కాలరాయొద్దు, దాన్ని మిస్యూజ్ చేయొద్దు అనేది నా వాదన అండి. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇలాంటి వారి వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి పాపం అసలైన వాళ్ళకు న్యాయం జరగట్లేదు. ఇలాంటి వరకు మాకు చట్టం ఉంది కదా, మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, మేము ఉంటామండి, ఇష్టం ఉన్నప్పుడు విడిపోతామండి, వాడికి ఏందండి మేము ఇచ్చేది అని అంటుందంటే ఇలా అంటది. జయంత్ గాంతో 1 సంవత్సరం ఉంటుంది, మళ్ళీ అది అయిపోయినాక వాడు ఇంకోటి దొరుకుతాడు. అలా ఉన్నప్పుడు సమాజంలో మగపిల్లలు కూడా మీరు కూడా ఆలోచించండి. అమ్మాయిలు భయపడుతున్నారు లేండి, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే అసలు చాలా భయపడుతున్నారు. ఒకప్పుడు అసలు మగవాళ్ళు ఎట్లా ఉంటారని కాదు, డ్రమ్ములు పోయినాయి, ఇప్పుడు కుక్కర్లు పోయినాయి, డ్రమ్ములు పోయినాయి, అన్ని పోయినాయి. లాస్ట్కి పోతే ఈ రకంగా వీళ్ళని హింసించడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే ఇలా ఈజీ మనకి అలవాటు పడ్డ లైఫ్ అనేది ఎప్పటికీ కూడా నిలవదు రోషన్ గారు. ఎప్పటికైనా మనము ఊరుకూరికి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగి నిమ్మలంగా ఉండాలి తప్ప, తల్లిదండ్రులు కూడా ఇవాళ వాళ్ళ తండ్రి ఒక మగవాడైనా కూడా చాలా చక్కగా చెప్పాడు. వాళ్ళ మదరు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా డబ్బులు, నీకు నువ్వేం చేస్తున్నావమ్మా, నీకు బిగ్ బాస్లో పోతే ఎంత ఇస్తురమ్మా, నీకు ఏం చేస్తురమ్మా అని అడగరా అండి తల్లిదండ్రులు ఇంట్లో? ఇలా మన పిల్లలు కొంచెం డ్రెస్ అట్లా వేసుకొని బయటికి పోతేనే మనం కోప్పడతాం. అలాంటి దాంట్లో ఇప్పుడు ఈమె లక్షలు తీసుకొచ్చి ఇట్లా హారాలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ ఎంజాయ్మెంట్ చూడండి, ఇంకా మీ దగ్గర ఉన్నాయి లేవా వీడియోలు, హారాలు తీసుకొచ్చి వేస్తుంటే వాళ్ళ అమ్మ ఎంజాయ్ చేస్తుంది. 5 కిలోల బంగారం అంటే ఇవాళ ఏంటండి దాదాపు 5 కోట్లు. అంటే ఇవాళ 5 కోట్ల బంగారం నీ బిడ్డ ఏం చేస్తుందని, ఏం కష్టపడుతుందని, ఏం కష్టం చేసి ఏం చదువుకుందని, ఏం ఉద్యోగం ఎలగబెడుతుందని ఇవాళ నీకు ఇస్తే నువ్వు వేసుకొని ఇవాళ ఒక తల్లివి ఇలా పిల్లలకు చెప్పాలి, నీ పరిస్థితే ఇవాళ కరెక్ట్గా లేదు, నా పరిస్థితి నా బిడ్డలకు రాకూడదు అని తల్లి కోరుకోవాలి. కానీ నువ్వు ఇక్కడ వాళ్ళ తల్లి యశోద గారు ఇవాళ బిడ్డ జీవితం నాశనం చేసింది. ఇవాళ 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఇవాళ నేను ఒంటరి మహిళలకు ఎంత నేను భరోసా ఇస్తుంటానో ఇవాళ తినని చూసినాక చాలా బాధ అనిపించింది నాకు. బిడ్డలకు ఏమి ఇస్తున్నావు అమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకు క్వశ్చన్ చేయలేదు నువ్వు? ఇవాళ క్వశ్చన్ చేస్తే నీ బిడ్డ ఇట్లా జరుగుతుందా? ఇదేనా అంటే మన పిల్లల శరీరాలు మనం కన్నది అందుకేనా? మన పిల్లల శరీరాలను అమ్ముకొని డబ్బులు సంపాదిస్తే కులుకుతావా నువ్వు? ఎందుకు అవసరం ఏముంది? చాలా మంది ఆర్టిస్టులు కష్టపడి వచ్చే రెమ్యునరేషన్ లోనే హ్యాపీగా లైఫ్ ఉన్నారండి. నేను అదే చెప్తున్నా, వాళ్ళు చాలా చక్కగా చేసుకున్నారు. వీళ్ళని ఒకేలాగా అసలు చాలా మంది ఇప్పుడు మీ దాంట్లో చాలా మంది యాంకర్స్ ఉన్నారండి. వచ్చిన ₹1,00,000 హ్యాపీగా చాలా మంది యాంకర్స్ ఉన్నారు. ఆర్టిస్టులు కూడా చాలా మంది అండి ఉన్నారండి. నేను చెప్తున్నాను కదా, 2 లక్షలు 3 లక్షలు సీరియల్ చేసుకునే వాళ్ళు కూడా పద్ధతిగా ఉన్నారు. వాళ్ళు ఒక నెలకి ఇన్స్టాల్మెంట్ లెక్కన ఒక హౌస్ కొనుక్కుంటున్నారు, నెలకింత ఇన్స్టాల్మెంట్, దీనికి హస్బెండ్ ఇద్దరు కలిసి అట్లా హ్యాపీ ముద్దుగా అనిపిస్తుంది. అందులో నేను అదే అంటున్నా, అలా చేసుకొని ఇప్పుడు హరిత గారు, జాకీ గారు ఉన్నారు, వాళ్ళు ఒక చిన్న సీరియల్ నుంచి స్టార్ట్ అయ్యారు. అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం రావద్దా? ఇప్పుడు మన దాంట్లో మన చంద్రవ ఇట్లా అంటే కొంతమంది చాలా మంది యాంకర్స్ ఉన్నారు మన దాంట్లో, చాలా మంది చూస్తున్నాం. వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తుంది సమాజానికి. అట్లాంటి మంచి పేరు తీసుకురండి.
మేము అనేది ఏంటంటే ఒక్కరి గురించి అని కాదండి. ఇలా సుమా ఉన్నారు, చాలా మంది ఎంతమంది ఇండస్ట్రీలో బుల్లితెర నటిలో ఇప్పుడు హీరో వాళ్ళు పాత్ర పోషించే వాళ్ళు, అందులో నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండే వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇట్లా ఒకరిని మోసం చేసి ఉన్నారండి ఒక 20-30 మంది ఉన్నారు నిజంగా ఉన్నారు. వరస్ట్ అసలు ఎంత ఘోరం అంటే ఇలాంటి వాళ్ళను నిజంగా అండి అసలు దేశం నుంచి విలువేయాలి. నేను అనేది ఏంటంటే ఇక మాకు కోర్టు ఇచ్చింది, మాకు రాజ్యాంగం ఇచ్చింది అంటే నేను అదే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళని మీరు గమనించండి. ఇవాళ 5,000 10,000 కకృతి పడి నాకు కాలేజ్ ఫీజు లేదు, నేను లండన్కి వెళ్దామంటే నాకు వీసా రావట్లేదు అని చెప్పి 10 లక్షలు అడుక్కుంది, 20 లక్షలు అడుక్కుంది, ఫీజుల కోసం అని అడుక్కుంది. అడుకోని బతుకు ఈ వరకు వచ్చింది. ఎవడి సొమ్మని ఆ ఇంట్లో కొలుకుతున్నారండి వీళ్ళు చెప్పండి? ఆరాలు వేసుకొని తిరుగుతున్నారండి. ఇవాళ ఫ్లైట్లలో తిరుక్కుంటూ నాకు తెలిసి వీళ్ళకు ట్రావెలింగ్కే 1.5 crore అయిందట ఈ 8 yearsలో. 1.5 crore అంటే ఒక సగటు మనిషి ఎన్ని రోజులు సంపాదిస్తారండి? ఇలా సాఫ్ట్వేర్ పిల్లలు పొద్దున పోయి నైట్ వరకు బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి పిల్లలకు. ఇలా కష్టపడితే నెలంతా తిరుగుతా 40,000 35,000 40,000 అన్ని కటింగులు పోను. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి? ఆ పిల్లలు ఆదర్శంగా తీసుకోమంటారు ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. అంత కష్టపడి వాళ్ళు భార్యాభర్తలు పొద్దున్న లేస్తే కష్టపడితే శని ఆదివారాల్లో కలుసుకొని కూడా టైం ఉండదు వాళ్ళకు. అలాంటి పిల్లల్ని వాళ్ళ చూస్తున్న తరుణంలో ఇలాంటి చెత్త మొహాలు పెట్టుకొని మన సమాజంలో 100% మార్పు రావాలి. ఇలా అడిగే వాళ్ళు కడిగే వాళ్ళు కూడా ముందుకు రావాలి. లేదు అంటే అనుకోండి అండి, ఒక్కటే చెప్తున్నాను, మాట్లాడకపోతే ఇప్పుడు ప్రశ్నించకపోతే రాజ్యం వాళ్ళది అవుతుందండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే సిద్ధాంతం, పోతే ఇవాళ 1 రేపు 2 అంతే ఉండాలి లైఫ్. భయపడుతూ బతికే లైఫే కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే సినీ ఇండస్ట్రీ అంటే నాకు చాలా గౌరవం, కానీ దాన్ని మొత్తం కల్తీ చేసేస్తున్నారు. నేను అనేది ఏంటంటే సమాజానికి ఒక మంచి సినిమాలు రావాలి, మంచి సీరియల్స్. ఆ సీరియల్లో కూడా ఒక్కడికి 3 పెళ్ళాలు అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి చూస్తున్నాము. క్రైమ్ అక్కడ లేడీసే క్రైమ్ అనమాట, అంటే లేడీసే అక్కడ విలన్స్ అనమాట. అంటే నేను అనేది ఏంటంటే దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏంది? వాడు చూపించే మెసేజ్ ఎప్పుడు చూపిస్తాడు? మొత్తం సమాజం అంతా భ్రష్టు పట్టినాక లాస్ట్కి ఇంత మెసేజ్ ఇస్తాడు. ఒక్క సీరియల్ 3 ఏళ్ళు నడుస్తుంది, అందులో ఉన్న మెసేజ్ ఇంతనే. ఆ మొత్తం అదంతా డిటెక్ట్ మొత్తం పోయి ఎప్పుడు వస్తుంది? లాస్ట్కు మొత్తం జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత చూపిస్తామంటాడు. మేము అలా కాదండి, మేము సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారా చెత్త మొహాలు మీరు? నేను అనేదంటే ఇసొంటి ఆశిరెడ్డి వాళ్ళు మీకు సిగ్గు శరాలు ఉండవు, ఏం లేదు. సమాజంలో ఇవి ఏడ కనిపిస్తాడా తుక్కు రెగ్గొట్టండి దీంట్లోని. అట్లయితేనే ఇవి ఇంకొకసారి ఇలాంటి చెత్త పనులు చేయవు. చెత్త మొహాలు ఒక్కటే చెప్తున్నా, ఆడపిల్లలు ఎంత చక్కగా ఉంటే మీకు అంత రెస్పెక్ట్ ఉంటుంది. తల్లులారా, మీరు చాలా చక్కగా సాఫ్ట్వేర్ పిల్లలు కానివ్వండి, చాలా చక్కగా పనిచేస్తారు. ఇవాళ ఎంతో లుల్లు మాల్ కానీ షాపింగ్ మాల్లలో కానీ 15,000 20,000 పనిచేస్తుంటే నేను పోయినప్పుడు అడుగుతుంటే ఎంత నాన్న మీకు జీతం అంటే 14-15,000 అంటే వాళ్ళు చేసే కష్టం చూస్తే బాధ అనిపిస్తుంది. అలాంటి పిల్లల్ని ఆదర్శంగా తీసుకోవాలి, అలాంటి అమ్మాయిలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి చెత్త ముండల మీద ఆదర్శంగా తీసుకోకండి అమ్మా. దయచేసి మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. చెడు చెవులో చెప్పాలి, మంచి పబ్లిక్లో చెప్పాలన్నట్టు ఇలాంటి చెత్త ముండలకి సమాజంలో మీరే సమాధానం చెప్పాలి. వీళ్ళని సమాజం నుంచి విలువేయాలి. థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అందుకే ఒక ఆడ మనిషిగా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది కూడా. సో డెఫినెట్ గా ఇలాంటివి వచ్చినప్పుడు, మీలాంటి గొంతుకులు బయటకు వచ్చినప్పుడే వాళ్ళల్లో కూడా కొంచెం భయం ఉంటుంది. డెఫినెట్ గా చేసే వాళ్ళకి కూడా కొంచెం తగ్గించుకుంటారు. ఈ రోజు ఆమె దొరికింది, రేపు నేను దొరుకుతాను. దొరక్క ముందే జాగ్రత్త సర్దుకుందాం, అంతే. మన పని మనం చేసుకుందాం, అంతే. అవసరమా మనకి బతుకు? సో బతికాం, కొన్ని అవసరాల కోసం బతికాము, కానీ ఇంకొద్దనిపిస్తుంది. లైఫ్ లో కొన్ని అన్ని సెట్ అయిపోయినాయి కదా మనకి. ఇంకా ఇలాంటి నీచపు బతుకులు ఎవరినో కొట్టి మనం బతకాలి, మనం అనుభవించాలి అనే వాళ్ళు అట్లీస్ట్ మారతారనేదే అంతే మన ప్రయత్నం, చిన్న ప్రయత్నం అంతే. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్.